హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేదార్ వాళ్ళ అమ్మ సుహాసినికి సుధాకర్ పిండ ప్రదానం చేసి ఇంటికి బయలుదేరడానికి కారెక్కుతున్నప్పుడు జగదాత్రి వెనకాల నుంచి మామయ్య గారు అని పిలవగానే సుధాకర్ వెనక్కి తిరిగి జగదాత్రి అని అంటుంటాడు. ఇక మామయ్య గారు ఈరోజు అత్తయ్య గారికి పిండ ప్రదానం చేసి అన్నదానం కూడా చేస్తున్నారు. మీరు ఇక్కడికి వచ్చి అందరితో కలిసి భోజనం చేస్తే కేదార్ చాలా సంతోషపడతాడు. అత్తయ్య గారి ఆత్మకి సంతోషం కలుగుతుంది అని జగదాత్రి అనగానే ఇక సుధాకర్ అలాగే అని ఒప్పుకుంటాడు. ఇక సుధాకర్ జగదాత్రితో రావడంతో జగదాత్రి ఆనందంగా కేదార్ అని అరుస్తుంది. ఇక అందరికీ అన్నదానం చేస్తున్న కేదార్ సుధాకర్ని చూసి చాలా సంతోషపడతాడు. అక్కడికి వచ్చిన సుధాకర్ని నాన్న అంటూ హార్ట్ఫుల్గా వాటేసుకుంటాడు. ఇక కేదార్ సుధాకర్ని ఒక చోట కూర్చోబెట్టి తను అన్నదానం చేస్తున్న వంటల్ని ఒక విస్తారిలో వడ్డించి ఈరోజు నా చేతులతో మీకు భోజనం తినిపించాలనుంది నాన్న అని అంటుండగా అలాగే అని ఆనందంగా ఒప్పుకుంటాడు సుధాకర్. ఇక కేదార్ సుధాకర్కి తినిపించబోతూ ఉండగా కేదార్ చేతిలో ఉన్న విస్తారిని ఎవరో ఒక్కసారిగా నెట్టేస్తారు. ఆ అన్నం అంతా నేలపాలవుతుంది. ఇక కేదార్ ఎవరా అని కోపంగా చూస్తుండగా అంతే కోపంగా యువరాజ్ కూడా చూస్తూ ఉంటాడు. ఇక వైజయంతి, కౌశికి అందరూ అక్కడే కోపంగా అందరూ చూసుకుంటూ ఉంటారు. ఇక సుధాకర్ ఏం స్టాండ్ తీసుకొని ఉన్నాడు, కేదార్ తన కొడుకని అందరితో చెప్పనున్నాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.